సార్ బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి 50 ఏళ్ళ ఈవెంట్ ఒకటి జరగబోతుంది. సో, ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారా? ఎట్ ద సేమ్ టైమ్ నాగార్జున గారికి ఈ ఈవెంట్‌కి ఆహ్వానం ఉందంటారా అసలు? ఇందులో ఒక చిన్న మాట అండి. నాగార్జున గారికి ఆహ్వానం ఉందా, చిరంజీవి గారికి ఆహ్వానం ఉందా, మొత్తం ఎవరికి ఆహ్వానం ఉందా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఆ రోజు మీటింగుల్లో మేమైతే ఒక మాట చెప్పాము. అందరికీ కలిపి పెద్దలందరినీ కలుపుకొని అక్కడ చైర్మన్గా అల్లు అరవింద్ గారినో లేకపోతే కేఎల్ నారాయణ గారిని పెట్టాలి. కేఎల్ నారాయణ గారిని పెట్టి అందరినీ పిలిచి పెద్దలను పిలిచి సన్మానం చేయాలి. లేకపోతే ఎందుకంటే రేపు పార్టీ వచ్చింది కాబట్టి రేపు ఏమైనా ఎవరో రాకపోయినా అవమానం పాలవుతారు, అవమానం అవుతుందని చెప్పడం జరిగింది. దానికి కొంతమంది ఏదో 4-5 పెద్దలు ఏదో తీసుకొని లీడ్ తీసుకున్నారు. ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉండరు అనేది అది నాకు అంత ఐడియా లేదు. కనుక నాగార్జున గారు ఎందుకు రారు? నాగార్జున గారు వస్తారు కదా. బాలయ్యబాబు ఎందుకు రారు? బాలయ్యబాబు ఫంక్షన్కి నాగార్జున గారు రావాలి. అందరూ రావాలి, ఇండస్ట్రీ అందరూ వచ్చి సన్మానం చేయాలి. సన్మానం చేయకపోతే అది వాళ్ళ తప్పు కాదు, అది ఎవరైతే ఈ ఆర్గనైజింగ్ చేస్తున్నారో వాళ్ళ తప్పు. ఆర్గనైజింగ్ చేసే వాళ్ళ తప్పు. ఎవరు రాకపోయినా ఇస్ అ ఫెయిల్యూర్ ఆర్గనైజింగ్ వాళ్ళదే ఉంటుంది. ఆర్గనైజింగ్ తప్పే ఉంటుంది తప్ప ఇది నాగార్జున గారుకా, లేకపోతే చిరంజీవి గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే సీఎంలా అనేది ఉండదు. కనుక ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా ఆర్గనైజింగ్ కరెక్ట్గా చేసుకోవాలా, కరెక్ట్గా చేసి కరెక్ట్గా ఉండాలి. కాకపోతే జస్ట్ ఏంటంటే ఎవరికి పెద్ద ఇన్ఫర్మేషన్స్ అయితే లేదు. అది ఒక 4-5 ఓన్లీ జస్ట్ ఈవెంట్ ప్రోగ్రామ్ కింద తయారు చేస్తున్నారు అంతే తప్ప నాకు తెలిసి ఏ సంస్థలకు కూడా పెద్దగా పార్టిసిపేషన్ అయితే లేదు. కనుక చూద్దాం, వెయిటింగ్. ఏదైనా ఉంటే కూడా చూసి ఆలోచించి చెప్దాం. తర్వాత అయిపోయిన తర్వాత డిసిషన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్.